ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం మర్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. దానిలో భాగమే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అంటూ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఏం వాస్తవాలండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. అధికారంలో ఉన్నప్పుడు ఏ చెప్పారు, అధికారం పోయినప్పుడు అదే చెబుతున్నారు. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక, ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియక ఈరోజు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసింది వాళ్ళు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు పోసాన కృష్ణమురళి అనే వ్యక్తి ఆ వీడియోలు చూడండి, ఎంత దారుణంగా అంత దారుణంగా మాట్లాడాడు. వైసీపీ వాళ్ళకి అది సహజమైన భాష అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. అలా అయితే ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు ఎలా ఉందో, అలాగే వైసీపీ వాళ్ళకి బూతుల భాష అనేది అధికార భాష అయితే అయి ఉండొచ్చు. అలా అని చెప్పేసి దాన్ని పెద్ద విషయం ఏం కాదని వాళ్ళు అనుకుంటే అట్లా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడేసి ఈరోజు అది రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు మాట్లాడితే అట్లా అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా సరైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా జరిగితే కానీ భవిష్యత్తులో ఎవరు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎవరు కూడా అలా మాట్లాడకుండా ఉంటారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది సహేతుకం, ఖచ్చితంగా కరెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి 2.0 గుడ్డలొప్పదీసి నిలబెడతాను అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఎలా చూడాలంటారు దాన్ని? ప్రజలు గొట్టలోపు తీశారు కదండి, ఇక ఆయన ఒప్పు తీసేదేముంది? చెప్పాక ఆయనకి 4 రోజులు బెంగళూరులో ఉంటాడు, తర్వాత ఏదో కోర్టును బతిమలాడుకొని ఎన్నిసార్లు మరి వాళ్ళ పిల్లలు డిగ్రీలు తీసుకుంటారో తెలియదు. ప్రతిసారి పోయి కొన్నాళ్ళు లండన్లో ఉంటాడు, మరి ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడో ఇంకోటి వెళ్తున్నాడో తెలియదు. బట్టలు ఉపదేస్తాం ఇవన్నీ ఏంటంటే అసహనం అనమాట. ఇన్నాళ్ళు నేను చెప్పింది నడిచింది, ఈరోజు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నాకు అధికారం లేదు, చూస్తేనే 11 సీట్లు, ప్రతిపక్ష హోదా లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా మాట్లాడితే ఎవరో ఒకటి నన్ను గుర్తుపెట్టుకుంటాడేమో, వాళ్ళు నా మీద కౌంటర్ వేస్తే నేను న్యూస్లో ఉంటానేమో, ఏదో అస్తిత్వం కాపాడుకునే ప్రయత్నం. అంతేగాని ఆ బట్టలు ఉపదేస్తాం, ప్రజలు బట్టలు ఉప్పు తీశారు కదా ఆల్రెడీ. 151 నుంచి 11 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా అతని బట్టలు ఎవరు ఉప్పు తీశారనేది అతను తెలుసుకోవాలి. 2.0 గొడవ ఏమంటారు? అసలు ఇంతకు మించి ఉంటుంది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటే ఈసారి కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తాను అనే మాట అయితే వాడుతున్నారు కదా ఆయన. ప్రజలు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అతను ఇంతకన్నా ఎక్కువ చేస్తే అంతకన్నా తక్కువ సీట్లు ఇస్తారు ప్రజలు కూడా. అతను అంత చేస్తేనే 11 ఇస్తే, అంతకన్నా ఎక్కువ చేస్తే ఒకటి కూడా ఇరాము. కాబట్టి అతను మాటలు అంత ఇదిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రెస్ మీట్లు ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అస్తిత్వం కాపాడుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను. అసలు దోపిడీ విధానంలో ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కింద వ్యవస్థ అంతకుముందే ఎలా ఉండేదంటే, వాళ్ళ నా నాన్నగారు ఉన్నప్పుడు దోపిడీ జరిగింది, కానీ కింద వాళ్ళు కూడా ఎంతమంది తిన్నారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలు అలా లేదు. అసలు కంప్లీట్గా ప్రతిదీ ప్యాలెస్కి రావాల్సిందే, ప్రతి రూపాయి ప్యాలెస్కి రావాల్సిందే అనే విధంగా అతను పరిపాలించేసి ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నమాట. 2.0 3.0 ఇవన్నీ సినిమా టైటిల్స్కి బాగుంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ లేదా వైఎస్ఆర్సీపీ విషయంలో కానీ ఇవన్నీ అవ్వవు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం అనేది మర్చిపోవటం. కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడించడానికి మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఈ దెబ్బతో కూటమికి కకావికలవుతుంది చూసుకోండి అంటూ ఎలివేషన్లు ఇచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎందుకని తర్వాత సైలెంట్ అయిపోయారు? మా అన్నకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చిన నొప్పింది అంటూ మళ్ళీ మాట ఎందుకు మార్చారు అనుకోవాలంటారు? నాకు తెలియని విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా అనేది లేదు. అంటే ఇప్పుడు మా జనసేన పార్టీ కానీ వేరే పార్టీలు కానీ ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఎవరంతలో వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు పేటీఎంలో ఒక 5 రూపాయలు ఇస్తే పోస్ట్ పెడతారు, పక్కెళ్తారు. అదే ఎలివేషన్లో ఆ టైంలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు అధికారంలో ఉన్నప్పుడు 5 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి ఉంటారు. 10 రూపాయలు ఇచ్చి పోస్టులు పెట్టించుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సంగతి వాళ్ళకి తెలియదు కదా. 11 సీట్లు వచ్చినాయి అని 11 నిమిషాలు బయటకు వచ్చేసాడు. కాబట్టి అతను గడగడలాడించటాలు, అసలు కనీసం అతను అసెంబ్లీలోకి వెళ్ళి మైక్లో మాట్లాడే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? మేము ప్రత్యక్షంగా సవాల్ ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి మైక్లో మాట్లాడాలి. అసలు అతను సమస్యలు ఉంటే అతను ఒక బాధ్యత ఉంది, పులివెందుల ఎమ్మెల్యే అతను. కనీసం అతను నియోజకవర్గ సమస్యలైనా సరే లేదు, అతను అనుకుంటున్న నేను పెద్ద నాయకుడిని, నేను రాష్ట్రంలో అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి రాష్ట్రంలో సమస్యలు ఉండి నీకు ఇచ్చిన టైంలో చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు అలా చేయకుండా నాకేం ఇవ్వట్లేదు, నేను వెళ్ళను, నేను ఇంతే కూర్చుంటాను, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటాను, గవర్నమెంట్ అలవెన్స్లన్నీ అనుభవిస్తాను, అంతేగా నేను అసెంబ్లీకి వెళ్ళను, బయట ప్రెస్ మీట్లు పెడతానంటే చెప్తున్నా కదా. అతనికి దేని మీద అవగాహన లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, సిస్టమ్ మీద ఎలా నడపాలనేది ఒక అవగాహన లేదు.
ఇలానే మాట్లాడతాడు అతనికి అంతే. కూటమిని కడిగేస్తాడని భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటగా కూటమి ప్రభుత్వం గడగడలాడిపోతుందంటగా పాపం జగన్మోహన్ రెడ్డిని చూసి. అదేనండి, రాజ్యాంగం పరంగా అవగాహన ఉన్న వ్యక్తులకైతే ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లనేది తెలిసిద్ది. 2014-16 లోక్సభల విషయంలో కూడా ఇలానే ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు లీగల్ ఒపీనియన్ అడిగారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న అటార్నీ జనరల్ లీగల్ ఒపీనియన్ అడిగితే చాలా క్లియర్గా ఇచ్చారు. దాంట్లో జూన్ 23, 2014లో రిపోర్ట్ ఇచ్చింది, మీకు నెట్లో కూడా దొరికి చూడొచ్చు. దానిలో చాలా క్లియర్గా ఫస్ట్ లోక్సభ జరిగినప్పుడు అప్పుడున్న సభాపతి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్గా డైరెక్షన్ నెంబర్ 120, 121 ఇది చాలా క్లియర్గా మీకు అర్థమైంది. దానిలో చాలా క్లియర్గా ఇచ్చారు, 1/10 ఉన్న వాళ్ళకే అపోజిషన్ లీడర్ అనేది ఇస్తాము, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ LOP అనేది ఇస్తాము అని చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఆ సిచ్యువేషన్ లేదు కదా. 175లో 10% అంటే కనీసం 18 సీట్లు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11. రాజ్యాంగ పరంగా లేకుండా మాకు కావాలంటే ఇస్తారా ఏంది? ఎవరు కదా, అది తెలుసుకోవాలి అతను. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇది అసలుకి మరీ దారుణంగా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అతని గురించి నేను మాట్లాడేది ఏంటి అంటే ఒక తీసేసిన విధానంతో ఆయన మాట్లాడిన విధానాన్ని ఎలా చూడాలంటారు? మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పిచ్చి అతను నేను రాయి తీసుకుని కొడతానని చెప్పి రాయి పట్టుకొని అంటే మనం వెళ్ళేవాడిని ఇందిరా నన్ను కొడతామని చెప్పి కొడితే మనకి ఎలా ఉంటుంది? ఆడు పిచ్చోడు రా, వాడిని ఎందుకు రా బాబు, మీరు వాడు మాట్లాడే మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, వాడేదో వాగుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వాడేదో మైండ్ పోయి మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవాలి. అది 150 నుంచి 11 వచ్చేసరికి దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమి కట్టడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి అలయన్స్ అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మీద కోపం ఉంటుంది సహజంగా. అతనికి కోపము ప్లస్ భయం అతనికి. కేవలం ఇతను అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ముందు కానీ చంద్రబాబు నాయుడు గారి ముందు కానీ నిలబడి మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఢిల్లీని ఎదిరించిన సింహం అంటారు కదా. సింహాలు పులుల గురించి మనకి ఎందుకంటే, మనకు మనుషులు కావాలి, మనకు వ్యవస్థ కావాలి, వ్యవస్థను బాగు చేసేవాళ్ళు కావాలి. సింహాలు పులులు అడవులు వదిలేస్తే పోయింది, మనుషుల మంది ఎదుగుకోవాలి అందరూ మనకి. కాబట్టి ఈ సింహాలు పులుల్ని జూలో పెట్టేసి చక్కగా బోన్లో పెడితే బాగుంటుంది. ఢిల్లీని గడగడలాడిచ్చాడు అంటున్నారు, మరి అసెంబ్లీకి వచ్చి ఇదే మాటలు ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అంటారు? చెప్పాక ఇవన్నీ ఎలివేషన్లో 5 రూపాయలు పేటీఎం బ్యాచ్లు చేసి ఎలివేషన్లో అసలు అక్కడ అంత సీన్ లేదండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అంత సీన్ లేదు అక్కడ. ఆ టైంలో ఏంటంటే తండ్రి మీద సానుభూతితో ఏదో మాట్లాడుకొని తల్లిని చెల్లిని వాళ్ళందరిని అడ్డం పెట్టుకుని ఏదో వ్యవహారం చేశాడు. కానీ ఇప్పుడు చూసాం కదా 5 ఏళ్ళ పరిపాలన ఏముంది, డబ్బులు తీసుకొచ్చాడు అకౌంట్లో కొట్టడం, ఆ అకౌంట్లో కొట్టిన దాన్ని కూడా విపరీతమైన అవినీతి. అది పరిపాలన, అది కాదు కదా పరిపాలన అంటే రోడ్లు వేయాలి, కంపెనీలు తీసుకురావాలి, ప్రజల సంక్షేమం చూసుకోవాలి, మినిమం ఎమ్యూనిటీస్ హాస్పిటల్స్. కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చూసాము, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వ సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా లేని గిరిజన గ్రామాలకు రోడ్లు వేశారు. అలా పంచాయతీలో క్యాటిల్ షెడ్స్ కానీ, పంచాయతీలో రోడ్లు కానీ, ఇలా కూటమి ప్రభుత్వం ప్రతిదాన్ని ఒక పక్కన చేసుకుంటానే దావోస్లో పెట్టుబడులు తీసుకొస్తా ఉంది, ఉద్యోగాలు తీసుకొస్తా ఉంది. నారా లోకేష్ గారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కంపెనీస్ కోసం. ఇది కానీ వ్యవస్థ ప్యాలెస్లో కూర్చొని నేను నొక్కాను అని చెప్పి నొక్కేసినంతా నొక్కేశాడు. కాబట్టి అతను ఇవన్నీ ఆ మాటలు కానీ ఇవన్నీ కూడా సింహాలు పులులు ఆ పరిపాలన చూపించాలి. కానీ సింహాలు పులులు అనేది ఓరకు వచ్చే మాటల ముందు అంతకుముందు ఏమన్నాడు, నా ఇంటర్ పేకలేరు అన్నీ బీకి దాన్ని ఏమంటారు, అన్నీ బీకి బోడిగుండి చేసి ప్రశాంతం ప్రజలు కూర్చోబెట్టారు. ఇంకా నేను అస్తిత్వం ఉండాలి, నా పార్టీ అస్తిత్వం కాపాడుకోవాలని ప్రయత్నం తప్పించి ఇవన్నీ ఏమి లేవండి అసలు.